అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో హైదరాబాద్లో ఎంతో ప్రశాంతమైన ప్లేస్కి ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి. హైదరాబాద్లో చాలా ప్రశాంతమైన ప్లేస్ అనగానే మనకు మహాబోధి బుద్ధ విహార్ టెంపుల్ అయితే గుర్తొస్తుంది. ఇది సికింద్రాబాద్లో ఉంది. చుట్టూ మొక్కలు, చల్లని గాలి, ఒక చిన్న కొండ మీద బుద్ధుని టెంపుల్ ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇటు ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ మనకు రెండు వైపులా కూడా ఉంది. అలా ఎంటర్ అయిన తర్వాత మనకు చాలా స్టెప్స్ వస్తాయి. అక్కడ పైన మందిరం ఉంది కదా, అక్కడే లోపలే బుద్ధుని స్టాచ్యూ ఉంటుంది. ఇంకా స్టెప్స్ ఎక్కి అలా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అండి. మేము ఈవినింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాము. చాలామంది సన్యాసులు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారండి. మనం వెళ్ళి మ్యాట్ వేసుకుని కూర్చోవచ్చు, ధ్యానం కూడా చేసుకోవచ్చు. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అయితే నేను చెప్పలేనండి, వర్ణనాతీతం. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ముఖ్యంగా ప్రశాంతత కోసమే కదా. ఇక్కడ చాలా పీస్ఫుల్గా, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. ధ్యానం చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. నేను కాసేపు కూర్చుని ధ్యానం అయితే చేసుకున్నానండి. ఇక్కడ టికెట్స్ అలాంటివి ఏమీ ఉండవు, ఫ్రీగానే వెళ్ళొచ్చు, ఫ్రీ దర్శనమే ఉంటుంది. టైమింగ్స్ అయితే మార్నింగ్ 10 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు ఉంటుంది. ఈవినింగ్ అయితే 4 o'clock నుంచి 8 o'clock వరకు ఓపెన్ చేసి ఉంటారు, తర్వాత క్లోజ్ చేసేస్తారు. మొత్తం గుడి లోపల గార్డెన్ అయితే చాలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎంతమంది వెళ్ళినా సరే చాలా సైలెంట్గా ఉండాలి. గొడవ చేయడం, అల్లరి చేయడం అలాంటివి అస్సలు చేయకూడదు. చాలా సైలెంట్గా, డిసిప్లిన్గా ఉండాలి. చుట్టూ మొక్కలు చాలా ఉంటాయండి. పువ్వులు కోయడం, మొక్కలు తీయడం అనేవి అస్సలు చేయకూడదు. ఈ ప్లేస్కి వచ్చామంటే మనం చాలా డిసిప్లిన్గా, సైలెంట్గా ఉండాలి. ఇక్కడ ఈ ప్లేస్ చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆ మాంగ్స్ ఉన్నారు కదా, వాళ్ళు దీపారాధన అనేది చేసుకుంటారు. నేను ఎప్పుడూ ఇలాంటి ప్లేస్ అయితే చూడలేదు. అందులోనూ బౌద్ధ మతంలో నియమ నిబంధనలు చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఈ టెంపుల్కి వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉండాలి. మొబైల్ కూడా సైలెంట్లో పెట్టుకోవాలి. ఇక్కడకు వెళ్ళాక మనసు చాలా ప్రశాంతంగా ఉందండి. మనకున్న ఉరుకులు పరుగుల జీవితంలో అలా సాయంకాలం పూట ఒక గంట గుడికి వెళ్ళి కూర్చుని ధ్యానం చేసుకుంటే మనసు ఎంతో తేలికపడుతుంది. ఇక్కడ ప్లేస్ చాలా నీట్గా, కూల్గా, డీసెంట్గా ఉందండి. చాలా శుభ్రంగా కూడా ఉంది. చూసారా ఎంత బాగుందో కదా. ఇక్కడ ఎవరిదైనా పుట్టినరోజులు కానీ, చనిపోయిన రోజులు కానీ ఉన్నప్పుడు అక్కడ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మనీ కడితే, ఎవరి పేరు మీద అయితే మనీ కడతారో వారి పేరు మీద ప్రేయర్ అనేది చేస్తూ ఉంటారు. చాలా ప్రశాంతమైన ప్లేస్ అండి. అసలు ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో చెప్పలేను. మనకున్న కష్టాలు, బాధలు అవన్నీ కూడా మనం మర్చిపోతాం. నిజంగాను అంత ప్రశాంతంగా అనిపించింది.
ఒక్కొక్కసారి మనకు మనసు బాగోకుండా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఒకసారి సాయంకాలం పూట ఒకసారి గుడికి వచ్చి ఎవరితోనూ మాట్లాడకుండా అలా కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడతామో లేమో తెలీదు కానీ మనసైతే చాలా తేలిక పడుతుంది. మీరు ఒకవేళ హైదరాబాద్‌లో ఉంటే కనుక ఈ ప్లేస్‌ని తప్పకుండా విజిట్ చేయండి. ఎంతో ప్రశాంతతకు మారుపేరు అయిన ఈ ప్లేస్ నిజంగా ఒకసారైనా చూడాలి. ఈ టెంపుల్ సికింద్రాబాద్‌లో ఈస్ట్ మారేడుపల్లిలో ఉంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.